పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన స్త్రీలలో అత్యంత సుందరమైన రూపం కలది అహల్య. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను గొప్ప తపస్శాలి అయిన గౌతమ మహర్షి వివాహం చేసుకున్నారు. వారిద్దరూ తమ ఆశ్రమంలో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. దేవలోక అధిపతి అయిన దేవేంద్రుడు ఒకసారి అహల్యను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఎలాగైనా ఆమెను పొందాలని కోరిక పెంచుకున్నాడు. కాని ఆమె పతివ్రత, పైగా గౌతమ మహర్షి భార్య కావడంతో నేరుగా వెళ్లలేక ఒక కుట్ర పన్నాడు. గౌతమ మహర్షికి ప్రతిరోజూ తెల్లవారుజామునే నదికి వెళ్లి స్నానమాచరించడం ఆయన అలవాటు. ఇదే అదనుగా భావించిన ఇంద్రుడు ఒకరోజు రాత్రి ఇంకా మిగిలిండగానే ఆశ్రమం దగ్గరకు వచ్చి కోడి రూపంలో కూశాడు. కోడికూత వినగానే తెల్లవారింది అని పొరబడిన గౌతమ మహర్షి నదీ స్నానానికి బయలుదేరాడు. ఋషి ఆశ్రమం నుండి వెళ్లగానే ఇంద్రుడు చటుక్కున గౌతమ మహర్షి వేషం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తన భర్తే తిరిగి వచ్చాడని నమ్మిన అహల్యను ఇంద్రుడు మోసగించి ఆమెతో గడిపాడు. ఇటు నదికి వెళ్లిన గౌతమ మహర్షికి ప్రకృతిలో ఇంకా రాత్రి మిగిలే ఉందని, గంగ నిద్రపోతోందని అర్థమైంది. ఏదో అపశృతి జరిగిందని గ్రహించి వెంటనే ఆశ్రమానికి తిరిగివచ్చాడు. ఆశ్రమంలో తన రూపంలోనే ఉన్న ఇంద్రుణ్ణి చూసి గౌతముడు నివ్వెరపోయాడు. విషయం అర్థం చేసుకున్న మహర్షి కోపంతో ఊగిపోయాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి పరాయి స్త్రీని కోరినందుకు, నీ శరీరమంతా ఏ అవయవం కోసమైతే తపించావో ఆ యోనులు నీ ఒంటినిండా మొలుచుగాక అని ఇంద్రుడిని ఘోరంగా శపించాడు. గౌతముడి శాపం వెంటనే ఫలించింది. ఇంద్రుడి శరీరం నిండా వేల సంఖ్యలో యోనులు ఏర్పడ్డాయి. ఆ వికారమైన రూపంతో ఇంద్రుడు బయట తిరగలేక అవమానంతో కుమిలిపోయాడు. గౌతమ మహర్షి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. మిగిలిన దేవతలు కూడా ఇంద్రుడి పరిస్థితి చూసి జాలిపడి శాపాన్ని ఉపసంహరించుకోమని గౌతముడిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు మన్నించిన గౌతమ మహర్షి శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేనని, కాని దాన్ని మార్చగలనని చెప్పాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న ఆ 1000 యోనులను 1000 కళ్లుగా మారుస్తానని అభయమిచ్చాడు. అలా ఇంద్రుడి శరీరంపై ఉన్న గుర్తులు కళ్లుగా మారిపోయాయి. అప్పటినుండి ఇంద్రుడిని సహస్రాక్షుడు అని పిలవడం మొదలుపెట్టారు. తప్పు చేస్తే దేవుడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది.